ఏం సీను అమ్మ బాగుంటది ఎక్కువ ఒక్క ముక్కేసి చేరు నాకు ఎక్కువ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికి ఈరోజు నైట్ అమ్మ ఫోన్ చేసింది శనివారం ఆదివారం సెలవే కదా రండి బిడ్డ తోట దగ్గరికి పోదాం అట్లనే ఊర్లో చేపలు కూడా పడుతురు చేపలు తీసుకొస్తా తిందురు ఇక హైదరాబాద్లో ఏం తింటారు ఏం తింటలేరు ఇక ఒకసారి ఊరికి రండి అంటే సరే అమ్మ అని చెప్పిన అదేవిధంగా అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎందుకంటే మా ఒక వీడియో 25,000 వ్యూస్ వచ్చినాయి ఆల్మోస్ట్ 60% మానిటైజేషన్ అయిపోయింది అట్టే అనిపిస్తుంది సో అందరికీ థ్యాంక్ యూ పేరు పేరున అందరూ మంచిగా కామెంట్స్ కూడా పాజిటివ్ పెడతారు ఒకటో రెండు నెగిటివ్గా పెడతారు బట్ ఇక నెగిటివ్ పెట్టేటోళ్ళకి ఏం చెప్పలేం కానీ పాజిటివ్ పెట్టేటోళ్ళకి మాత్రం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సరే నెగిటివ్ పెట్టే వాళ్ళకి కూడా మనం తీసుకుందాం పాజిటివ్గానే తీసుకొని ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఖచ్చితంగా చేసుకుందాం ఏదో సరదాగా పెట్టిన ఛానల్ కాస్త ఇప్పుడు పెద్దగా అయిపోయింది పెద్దగా అంటే ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు 5,000కి దగ్గరలో వస్తుంది థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇది ఫ్రెండ్స్ తెలుసు కదా ఇక అమ్మ అక్కడ వెయిటింగ్ చేస్తుంది అమ్మా రావాలా మీరు ఖచ్చితంగా రావాలంటే ఇక వచ్చినాం చేప అన్నది మరి చేప పడతారా అని అలా రాకేష్ కళ్ళు కూడా తీసుకోండు ఇది ఆల్రెడీ మీరు లాస్ట్ టైం చూసిరు ఇది అమ్మకి ఇట్లా ఈ చివరరు ఈ ల్యాడర్ దాటుకుంటూ పోవాలి అవతలకి మన పొలం ఇది మ్యాంగో ఫామ్ అవతల సైడ్ ఉంటుంది ఇప్పుడు ఆ నార్మాడి వాడాలి పెద్ద మాడి వాడాలి 3 వాడాలి యూరియా కలుతున్నట్టు ఇలా అయిపోతుండొచ్చు ఎన్ని సంచులు మా యూరియా రాకి చేప తెచ్చినట్టగా ఏది అమ్మని అమ్మ చిన్న లేదుగానే ఏం బొచ్చనా ఇది ఏంటో పాపులేటా రావు రవ్వ చేపనా చూసి ఉంటది ఆనందతో ఉంది అమ్మా ఆనందతో ఉంది ఇక సానసేపు అయితే పోతుంది పానం ఇక దోమండ్రి క్లీనింగ్ చేస్తావా ఇక ఎక్కడ క్లీన్ చేస్తావు ఇక్కడేనా పొట్టు గట్టిగా ఉంది కదా లాస్ట్ టైం మనం పొలం నాటు పెట్టినప్పుడు చూసినాం కదా ఫ్రెండ్స్ అంతా నాటేసారు అప్పుడు సో ఇప్పుడు నాటేసిన ఒక 15 డేస్కి అట్లా యూరియా అని చల్లుతారు ఇక్కడ యూరియా చల్లితే పొలం అనేది కొంచెం స్ట్రెంత్ అన్నట్టు ప్రోటీన్ లాగా సో అది కండిషన్ సో వేసినప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ కూడా కొంచెం పొలం పచ్చబడ్డది కదా అక్కడ అమ్మ పని చేస్తుంది అమ్మ నాయన మామిడి చెట్లు కూడా ఫుల్ పూత పోసినాయి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి ఎందుకంటే ఆల్మోస్ట్ మానిటైజేషన్ దగ్గరలో ఉంది మన ఛానల్లో సో ఈ క్రెడిట్ అంతా మీదే మీరు చూడడం వల్లనే ఇంత దూరం వచ్చింది ఛానల్ ప్రతి ఒక్కరు ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ అండి యూరియా కల్పిస్తున్నావు అమ్మా ఏం సీనో బాగున్నావా ఎన్ని సంచులు మొత్తం ఎన్ని బ్యాలు చల్లుతారు 2 పడతాయి మడికి 2 మొత్తం ఎన్ని సంచులు 20 సంచులా మొత్తం పిలిక వస్తుంది కాండము మనము వేసింది ఒక్కటే కర్ర ఒక్క పోసోట్ల అని వేసినాము ఒక్కదానికి 20-30 వస్తాయి పిలికలు ఒక్క కర్రకు 20-30 వస్తాయి అందుకే నాటేసినప్పుడు అడుగు మందు ఈ 15-18 రోజులకు చల్లుతారు ఈ చౌక పొలాలు అయితేనేమో 15 రోజుల నుంచి చల్లొచ్చు 20 రోజుల లోపు అందుకే చల్లిపిద్దానని వచ్చినాయి ఈసారి ముందే వచ్చినాయి దేని దేవాలన్న మనసు లేకుంటే అక్కర వస్తుంది మంచిగానే కానీ వచ్చినాయి కడుగుతుండు ఎలాక తెస్తిగా ఇయ్యాల కూడా వండాలి మంచిగా వండితే ఇక పిల్లలు కూడా వాళ్ళ నేర్చుకునేటోళ్ళు తినేటోళ్ళు వండుకుంటారు మాది వెనకటి కూరలు వస్తున్నా అయిపోయింది ఇప్పుడే ఫ్రెష్ కదా తమ్ముడు కోస్తుండు పడుతుంది ఒక అరగంట మరి ఫ్రెష్గానే ఉంటది సిటీలో పట్టే చేపలు 3 రోజుల కింద పెట్టి ఐసులో పెట్టి ఆడికి తీసుకొస్తే బంక బట్టి ఉంటది
ఆవు మరి ఇక ఎరకలేక ఇక చేపలు మంచిది అని తెచ్చుకుంటారు. కానీ అట్లా తినొద్దయ్యా, ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి. మనకు మంచి చేపలు దొరుకుతాయి కదా ఈడ. ఎప్పుడైనా సెలవు ఉన్న నాడాలో రారి. అయిపోయిందా కటింగ్? ఈ సైజ్ సరిపోతాయానే? చాలు చాలు. ఈ ఫ్రై ముక్కలా? అవి ఫ్రై. ఈ కూర బాబా ఫ్రెష్ ఉన్నాయమ్మా ముక్కలు. మరి మనం ప్రాణంతో కోసినాక కూడా అటు ఇటు అనేది కూర కొన్ని ఫ్రై చేస్తావా? కొన్ని ఫ్రై చేస్తా. పులుసు లెక్క అమ్మా, కూర లాగదు. పులుసే, పులుసులాగా పెడితే మంచిగా చేప పులుసు బాగుంటది. పెడతా. సరే అమ్మా, పొయ్యి అంటు పెట్టుకుందాం. పొయ్యి పెడుతున్నా, అంటు పెట్టి. మొన్న వేసినప్పుడు మన పండగనాడు వేసినప్పుడు ఇది కొనగనాడిదే. ఇక బాయికాడు ఉండాలి ఎప్పుడు. గచ్చినే మనం ఏమైనా పనులు చేసినాడు కూడా ఏదో ఒకటి ఇంత చాయ్ పెట్టుకునుడు, పాలు కాగ పెట్టుకునుడు ఏదో ఉంటది. అంటుకో, అడవిలో అంటుకోదా అయ్యా? గాలికి గాలి ఉంటది, అంటుకుంటది. కట్టెల పొయ్యి మజాక. నీ వీడియో అందరు మంచిగా చూస్తారు కదా, వాళ్ళకి ఏమైనా చెప్తావా మరి? థ్యాంక్స్ చెప్తా. నాకు ఇంగ్లీష్ వస్తుందా కొడుక? తెలుగులో నీకు వచ్చిన భాషలో చెప్తా. ఇక వాళ్ళు నా పిల్లలు అసలు వాళ్ళే తప్పు పట్టుకుంటారు కానీ థ్యాంక్స్ అంటే అయిపోయా. థ్యాంక్స్ అంటే చెప్తా. కూర చేపల కూర వండాక చేపల పులుసు తిని చెయ్యిండ్రి కొడుక అని చెప్పి థ్యాంక్స్ చెప్తా. మాంటైజేషన్ అయినప్పుడు ఇంటికి వెళుద్దాం ఒకళ్ళిద్దరిని పిలిస్తే ఇక నేను చేపల కూర అన్నా, మటన్ అన్నా, చికెన్ అన్నా వండుతా. వాళ్ళ కొండి పెడతా, తినిపోతారు. చూస్తాగా అంతా కడిగితే మళ్ళా కోసినాము, మళ్ళా కడగాలి. కౌసు ఉంటది, ఉప్పేసి కడిగితే కౌసు పోతుంది, ముక్క మంచిగా ఉంటది గట్టిగా. కడకరా ఇక ఇప్పుడు ఇది మామూలుగా మనకు ఈ హైదరాబాద్ లో మనం తీసుకొచ్చి ఏంటంటేనా, అవి ఐస్ లో పెట్టి అంటే 1 రోజు 2 రోజుల ముందు తీసి పట్టంగానే ఐస్ లో పెట్టేసరికి ఏమైపోతుంది అంటే మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది. దాంట్లో మనకు అంత చచ్చిపోతుంది, మొత్తం క్లాటింగ్ అయిపోయి గడ్డ కట్టిపోతుంది అనమాట. అది తెలుసు. ఇప్పుడు చూడనా మనం కోసినప్పుడు ఎంత పోయింది, ఇప్పుడు కూడా చూడు ఎంత ఉందో. చార్కి ముక్కలు కూడా ఎంత బాగున్నాయి కదా, సైజు పెద్దది కదా. ఇన్నిసార్లు కడిగినా అయినా కూడా నా చెయ్యి మొత్తం నూనె కడిగినాక. మామూలుగా లేదుగా. చాలా ఇక అమ్మ పిలుస్తుంది, తీసుకొస్తా. తొందరగా కడుక్కొని తీసుకొచ్చి వచ్చేస్తుంది. క్లీన్ అయినాయి ఇళ్ళకేని ముక్కలు అమ్మ తీసి సపరేట్ వేసుకొని, ఎందుకంటే ఇసుక పడుతుంది కదా. అమ్మ నీళ్ళకి ఏం తీసేస్తే ఇసుక ఏమైనా ఉంటే అడుగులు పడుతుంది. అయిపోయింది క్లీన్. కడిగిండు కానీ ఉష్క ఇట్లా ఉంటది, అందుకనే మళ్ళీ జర నీళ్ళకి వెళ్ళి వేరే దాంట్లోకి మార్చుకోవాలి. చేతులకైతే రావాలంట. ఇగో తలకాయ నాయనకు అదొక్కడి నుంచి నాయనకు తల్లి బలం కాకపోతే బలం. ఇగో హైదరాబాద్ ఉండే చేపలు పట్టంగానే ఐసులో పెడతారు. ఎక్కడున్న రక్తం అక్కడ గడ్డలు కడుతుంది. గడ్డలు కట్టి ఆడ కోస్తారు. ఏముంది ఆ చేప, తిన్నా ఒకటే తినకపోయినా ఒకటే, చేపను తింటున్నాం అనే ఫీలింగ్ ఒకటే ఉంటది. కానీ అలా దాంతో వచ్చేది ఏది లేదు. పెద్ద కత్తితోడు వస్తున్నామా మరి సాకు మర్చి వచ్చినాయ్యా. పోయినసారి నూనె డబ్బా మర్చిపోయినట్టు మర్చిపోతే ఈ ఖర్చుతోటి కోస్తే అంత మంచిది. ఇప్పుడు కోసే చాకులు మొత్తం నాడు మాత్రం ఇక 2 రకాల అక్కర వస్తుందిలే. అయ్యా రాకేష్, ఆ చెట్టుకి అవి పోయి ఇంత కరేపాకు బిక్కరాపో. ఉంటది తీసుకురా.
తీసుకురారి. ఉంటది ఉంటది చెట్టు కిందనే ఉంది చూడు, చెట్టుకుంది బండ్ల కాపోతుంది. అన్నీ ఉన్నాయి. కొత్తిమీర కానీ చేపల కూరల కొత్తిమీర పుదీనాలు గిదినాలు ఏ వద్దు రారి. మరిగా నాకు కాళ్ళు వంగయ్య అయ్యా ఎట్నో కూర్చున్నతి మొత్తం వెరైటీ మొత్తం ఇక గిట్టనే కొయ్యాలి, ఇట్నే కొయ్యాలి. చాక్తోడు కూడా ఏమో బాగా చేతి బాగా కోస్తున్నావా? కోసిన కోసుకోగలదమ్మా, ఏం కాదు. అయిపోయి చింత పులుసా ఇది? చేపల పులుసు, దాంట్లో చేపల కూరలకి ఇది. ఇంత మట్టి పెడుతున్నా. మట్టి ఎందుకంటే కట్టెల పొయ్యి కదా, గిన్నె మసి అవుతుంది. ఇక అటు అనగానే ఊడిపోతుంది. స్టార్ట్ చేస్తావా? ఇక పెడుతున్నా పొయ్యి మీద. ఇక ఎక్స పొయ్యి మీద పెట్టినా అంతది. ఇక నూనె పోస్తున్నా బాగానే. చేపలు ఎక్కువనే ఉన్నాయి కదా, అద్దపావు నూనె పోస్తున్నా. 100 గ్రాములు పోసి. కాగింది కాగింది. ఇగో జీలకర్ర వేసుకుంటున్నా. ఇగో ఒక చెంచా జీలకర్ర. ఇగో పచ్చిమిరపకాయలు అవి ఒక 5 కోసుకున్నా. ఉల్లిగడ్డ అది చిక్కాకు వస్తుందని బాగానే ఓ 1/4 కిలోకి జర తక్కువ కోసుకున్నా. ఒక 4-5 కోసుకున్నా. వేగినాక చింతపులుసు వస్తావా ఎమ్మటేగా? ఉల్లిగడ్డ వేగినాక చింతపులుసు ఎప్పుడు వస్తావు? కారం వేసి ఎమ్మటే చింతపులుసు పోస్తే చింతపులుసు మంచిగా మసులుతుంది. మసిలినాక ఉల్లిగడ్డ అదంతా వేస్తాం కదా. ఉల్లిగడ్డ అల్లం ఎల్లిగడ్డ, ఇది ధనియాల పొడి, కారం, అల్లం ఎల్లిగడ్డ, జీలకర్ర మెంతుల పిండి, ఇది పసుపు కట్టుకొచ్చిన. ఇక డబ్బాలు అన్ని ఎడబెట్టుకురా. అదే అందుకనే. ఇగో చూద్దాం ఉల్లిగడ్డ ఉడికినా అయితేనే ఉంది. దబ్బున వస్తుంది వస్తుంది. ఇగో పసుపు వేస్తున్నా. చూస్తేనే బ్రహ్మాండంగా వచ్చింది. 2 చెంచాలు పసుపు వేసిన. ఇగో అల్లం ఎల్లిగడ్డ. చేపల కూర ఉండదు ఉండదు, రుచి ఉంటది. అల్లం ఎల్లిగడ్డ ఎక్కువ. కరేపాకు వేస్తున్నా. కరేపాకు వేస్తున్నా. ఇగో కరేపాకు కలర్ కూడా మంచిగా పచ్చగా వచ్చింది. వచ్చింది. కారం కారం ఎంత వేస్తున్నావా? నేను చేసిన 1 గంట కూర గంట. మళ్ళీ వేసినావా? కారం కారం అవుతుందేమమ్మా. కాదు చింతపులుసు పోస్తాంగా, కారం కొట్టేస్తుందా? ఇగో ధనియాల పొడి. అన్ని ముందే వేస్తున్నావు. మరి మసులుతుంది. తినొచ్చు. ఇగో వాటర్ వేస్తున్నా కొంచెం, అది మాడిపోతుంది. ఉల్లిగడ్డలు కాల్చి ఇక అందులో ఉప్పులో పెడితే మళ్ళా దబ్బున తీసినందుకు ఈజీగా ఉంటది. ఏం మాడిపోదు. మీద 2 పొరలు పోతాయి, పోతే పాయ. సర్దిలో వేస్తే సర్ది తక్కువ అవుతుంది, గొంతు సాపు అవుతుంది, రుచి. ఇగో ఇది చింతపులుసు పోస్తున్నా. ఇది మనదే కొడుక, మనదే 2 ఏళ్ళ కింది పండు. ఇది మనది మందులదే. ఏమన్నా 6 నెలల చింతపండు ఇది, మన ఇంటిది. పాత చింతపండే పోయాలి చేపల కూరలో, మంచిగా ఉంటది. చింతకాయల పులుసు పోద్దాం అనుకున్నా గానీ మన చెట్టుకున్నాయి గానీ ఏమో సర్ది తినం కదా, సర్ది తినంగా అయ్యా, అందుకే వద్దు అనుకున్నా.
వేస్తా ఇక వేస్తున్నాయా ఉప్పు ఆ, ఇక ఇంకా 2 చెంచాలు వేసిన 2 చెంచాలు వేసిన తర్వాత ఒకవేళ సాలకు చేసుకుందాం. మసులుతూనే ఉంది కానీ మసులుతుంది చూస్తున్నాగా అవుతుంది. చెట్టు కింద వంట ఏంది అనుకున్నావు, ఓ ఏటను కోసి అయినా వండొచ్చు. సరే సరే అవి అది తీయాలి, మూత పెట్టమ్మా మరుగుతుంది. మూత పెడతాగానే అది తీయాలి. ఉల్లిగడ్డ మాడిపోతుంది. నాకు ఉల్లిగడ్డ కాదు అమ్మా ఉడికింది చూడు ఎట్లుందో, మీది పొట్టు దెబ్బ కూసింది. ఉల్లిగడ్డ కాల్చి ఏం చేస్తారు దీన్ని? కాల్చి జీలకర్ర మెంతులు వేసి వేయాలి. టీంలో వేసి వేస్తుంది. మీది పొట్టు తీస్తాడు. పెద్ద పెట్టిన మాడిపోతుందా ఇది? ఎక్కడ మామిడి ఆగు, చేపలు వేస్తే ఈత కొడతాయి. చేపలు వేస్తే ఈత కొడతాయి. తిడతారు కామెంట్లలో. ఎందుకు చెంగ 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 ఎగురుతాయి కొడుక. ఉడుకుంటా ఏంది దీని పరిస్థితి ఏంది? ఇక చూడు నువ్వే. అయింది ఇక చేప ముక్కలు వేస్తే కాసేపు మరిగితే ఇగో చూస్తా. సూపర్. ఏదైనా సూపర్ అంటావు నువ్వు చూడు, కాకపోతే నా మాట అబద్ధం అయితే చెయ్యగలగల. నిజమేనమ్మా? మరి ఉప్పు కారం అయితే సరిపోయింది. అన్ని సరిపోయినాయి. మాలు మసాలాలు ధనియాల పొడి అన్నీ సరిపోయినాయి. చేపలు వేసుకుందాం. కానీ తోటలో ఫస్ట్ టైం కదా చేపల కూర ఉండడం? అవును, ఇప్పుడు ఉండాలి. చేపలు కడుక్కొస్తా, మళ్ళా నీళ్ళు పోసి కడిగితే మళ్ళా కడుగుతా. ఏం అరగాయి. పెట్టు కాదే 2 సార్లు కడిగారు మళ్ళీ ఏం కడుగుడే? చేప ఎంత మంచిగా కడిగితే చేపలు నీళ్ళలోనే ఉండేటి కాదు కొడుక, రుచి. ఇవాళ నాయనకైతే పండుగ. అంతేనా? ఇగో ఇదొక్కటి వేస్తే సంక్రాంతి పండుగ, దసరా పండుగ అన్ని అవుతాయి ఆయనకు. ఇక ముక్కలే వద్దు ఆయనకు. ఏం కాదు, మళ్ళీ ఇటు బొర్లిస్తే అదే ఉడుకుతుంది. పులుసులో నువ్వు అన్నట్టు నిజానే ఎగురులో పెడతాతున్నాయి కానీ ఇక జర ఆగరాదు. కానీ ఏ మాట కామాట చెప్పాలి, చూస్తేనే తెలిసిపోతుందా మా కూర కుదిరిందని. మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుంటే ఇక గాడుపు పోకుండా ఉడికిపోతుంది. ఇక ఉడికినాక జీలకర్ర మెంతుల పిండి, ఉల్లిగడ్డ దంచి. ఇక ఉడికింది కదా, తీస్తున్నాయి. ఇక ఏం మాడది, మంట వెనక తీస్తున్నా. ఇక ఉండని ఆ కాక ఈ కాక సిమ్ముల పెట్టినట్టు, మనం స్టవ్ కనుక సిమ్ముల పెట్టినట్టు. ఇక మనము చూస్తావా? చూడు చూడు, అంత సరిపోయిందేమో చూడు. నేను చూడక ఇవాళ శనివారం, ఇవాళ దాకా అయితే చేపలు వేయలేదు చూసిన. సరిపోయిందా? ఇక ఏం చేస్తున్నా? ఇక్కడ రోల్ లేదు, మర్చి వచ్చిన. అయింది. ఇగో జీలకర్ర మెంతుల పిండి కలుపుతున్నా.
ఈ రెండు కలిపేస్తావా? అటు ఇటానయ్యా దాంతో అటు ఇటాను. ఈ ముద్ద కూరలు వేసేసి ఇక కూర కాకపోతే బ్రహ్మాండంగా ఉంటది. కాల్చిన ఉల్లిగడ్డ జీలకర్ర మెంతుల కూడా అదిరిపోయిందిగా. ఈ ముద్ద వేస్తావా? లేస్తా. టేస్ట్ ఎట్లుంటుంది నాకు ఇట్లా వేస్తే? మస్తు ఉంటది. సర్ది కమ్మగా ఉంటది. రెగ్యులర్ గా తినే చేపల కూరకు ఈ ముద్ద వేసిన దానికి వేరే ఉంటుందా? చిక్కగా ఉంటది. టేస్ట్ కూడా మస్తు ఉంటది. టేస్ట్ ఉంటది. సర్ది పోతుంది. ఇకదే ఎత్తే లేట్ అవుతుంది. మెత్త కూడా అయింది. కాదే ఇప్పుడు రాకేష్ దంచిన ముద్ద ఇగో ఈయన లేస్తా ఆగు. అంతేనా? కాల్చిన ఉల్లిగడ్డ జీలకర్ర మెంతుల పిండి లాస్ట్ కు మనం చికెన్ బాగా అది ఏడిది మటన్ గిట్ల వండుకుంటే లాస్ట్ కు మసాలా వేస్తాం కదా, చేపల కూర మసాలా ఇది అయింది. మరి ఉడికితే మునుగుతుంది కదా. వద్దు, తుక్కు తుక్కు అయిపోతాయి చేపలు. మాంసం కాదు కదా. అయ్యింది. అది ఏంటి వేస్తా. ఆ ముద్ద వేసినాక స్మెల్ చేంజ్ అయ్యింది. ఇంత దూరం అమ్మా ఎట్లా చూడు ఒకసారి టేస్ట్ చూడు. నేను చూడకోక ఇవాళ శనివారం. సరే సరే నేను చూడ నీకు పోస్తా పట్టు. చాలా కలది అవయ్యా. అదిరిపోయిందమ్మా. దునుకున పెడుతున్నాయి అన్న నానలేదా? నేను ఇగో ఉరుకుతుంటే ఎట్ట ఉడుకుతున్నాయి చూడు చేప. బాగా వచ్చిందమ్మా. నువ్వేమన్నా నన్ను మాటకు మాట. అదే కర్రీ మాత్రం అదిరిపోయింది. ఈ ముక్క కలిపితే ఎరుగుతుంది అంటున్నావు అన్నంలో తింటప్పుడు. ఎందుకంటే చేపల కూరలా ఎప్పుడు గంట పెట్టొద్దు, సిమ్లో పెట్టుకుందాము. ఇది పొయ్యి కట్టెలు బయటకు తీద్దాము, జర్ర నుప్పుల మీద ఉంచుదాం. ఒక 2 నిమిషాలు ఉమ్మగిలినాక ఇక దించుకొని ఇక కాలు చేతులు కడుక్కోర్రి ఇక అన్నం తిందురు. పనోళ్ళు వచ్చి ఊరే చల్తురు. ఇంకొక మాడి ఉంది, అది జల్లి వచ్చినాక వాళ్ళకు కూడా పెడితే అందరు కలిసి తినరు. అయింది చేప నూనె. వాళ్ళు రాదు తిందురు. బాబా చూస్తుంటే అదిరిపోయింది కానీ ఏం సీను అమ్మ బాగుంటది. ఎక్కువ ఒక్క ముక్కేసి చేరు పోయినారు. ఎక్కువ చారు పోయమ్మా. ఈడ పోయి చాలు చాలు చాలమ్మా. ఏ సీనుకే బాబు నువ్వు తింటావుగా చేప? బాబు కూడా పులుసు పోయి అది మంచిగా తినరా? మామయ్య తినరానే? తినరు. ఫస్ట్ సీను నువ్వు తిన. టేస్ట్ ఎట్లా చెప్పు. నువ్వు తిన కూడా చెప్తున్నావు బాగుందానే. సరిపోయినా బాబు నువ్వు తిన. నిజంగా చెప్పు ఎట్లుంది? నేను శనివారం తినరు. ఎప్పుడు పెడుతుడు ఇలా పెడతలే. తినరు మీరు తినరు. ఉపకారం సరిపోయిందా అయ్యా? ఎందుకంటే దగ్గర కొంటే ఇది అవుతుందని పులుసు వేసిరా బిడ్డ. తినరు ఇంత పులుసు వేసుకొని తినరు. సూపర్ సూపర్.